గుంటూరు నగర కమిషనర్ పై మేయర్ కావటి మనోహర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కార్పొరేషన్ నిధులని కమిషనర్ దోచుకుంటున్నారు అన్నారు. మేయర్ మనోహర్ నగరపాలక సంస్థలో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగింది అంటున్నారు. బుడమేరు వరదలకి 9.24 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశారు. మేయర్ కౌన్సిలర్లకి కనీసం సమాచారం కూడా లేకుండా నిధులు ఎలా విడుదల చేస్తారు అంటున్నారు. మేయర్ గా నిధుల గురించి అడగడం తప్ప అంటున్నారు మేయర్ కావటి మనోహర్. అవినీతిపై చర్చ జరగకూడదని కమిషనర్ కౌన్సిల్ సమావేశాలు పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు మేయర్. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించిన రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో వాయిదా పడ్డ మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలని నిర్వహించాలంటూ ఈ నెల 8న కమిషనర్ కి మేయర్ కావటి మనోహర్ ఒక లేఖ రాశారు. అయితే కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకి నిన్న నోటిఫికేషన్ విడుదల చేశారు కమిషనర్ పులి శ్రీనివాస్. కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం కుదరదు అని చెప్పేశారు. దీంతో మేయర్ కావటి మనోహర్ నాయుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన అవినీతి బయటపడుతుందన్న భయంతోనే కమిషనర్ సమావేశాలు నిర్వహించడం లేదని ఆరోపించారు. ఎన్నికల పేరుతో కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కమిషనర్ అవినీతిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మేయర్ మనోహర్ నాయుడు. ఇక కమిషనర్ పై న్యాయ పోరాటం కూడా చేస్తారంటున్నారు. పప్పు బెల్లాల్లాగా 9,24,00,000 రూపాయలు పంచేశారు. అంటే పనిచేస్తామనేటువంటి పేరుతో దోచేశాడు కమిషనర్. ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం. ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నా. నిన్నటిదాకా నేను మాట్లాడలా. బుడమేరు వాగులో జరిగిన అవినీతి గురించి నేను మాట్లాడలా. అవినీతి గురించి నేను మాట్లాడాలా. నేను కౌన్సిల్ సమావేశం పెట్టాలి, ఇది కౌన్సిల్ సమావేశంలోనే తెలుసుకోవాలి, కౌన్సిల్ సమావేశంలో దీనికి సమగ్రమైనటువంటి సమాధానం కమిషనర్ గారి దగ్గర నుంచి రావాలి అని చెప్పేసి నేను కౌన్సిల్ సమావేశం పెట్టండి అని చెప్పేసి నేను మొత్తుకొని లెటర్లు రాసి వాళ్ళ రిక్వెస్ట్ చేశా. కానీ పెట్టలా. ఆఖరికి నేను ఈరోజు నువ్వు పెట్టకపోవడం గల ఆంతర్యం ఏమిటో ఈ నగర ప్రజలకు తెలియాలి కాబట్టి, నువ్వు చేసినటువంటి అవినీతి ఈ నగర ప్రజలకి తెలియాలి కాబట్టి, నువ్వు చేసినటువంటి బాగోతో ఈ యొక్క నగరానికి తెలియాలి కాబట్టి, నువ్వు దోచుకున్నటువంటి సొమ్ము ఈ నగరానికి తెలియాలి కాబట్టి మేము ఈరోజు కౌన్సిల్ సమావేశంలో చర్చిద్దాం అనుకుంటే మీరు నిన్న 16వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకో 12 గంటలకో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఏం చెప్పారు సార్, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉన్నాయి, మేము ఎన్నికల కోడ్ వచ్చింది మేము పెట్టలేమన్నారు.